నా స్టైల్లో టమాటా పులావ్ రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 4-5 టమాటాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా సన్నగా తరుక్కొని మిక్సీ జార్లోకి వేసుకొని, సన్నగా తరుక్కోకుండా సరే కొంచెం ఇట్లా తుంచైనా వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాతకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. సాజీరా, జీరా, బిర్యానీ ఆకు, ఆవాలు, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు, అంతే. ఇంకా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ ఆయిల్ అది హీట్ ఎక్కాక అది కుక్కర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం మసాలా దినుసులు చూపించిన కదా, ఫస్ట్ సాజీరా, యాలకులు అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా కొంచెం వేగుతాయి కదా ఆయిల్లో, కొంచెమే ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి అది మంచిగా ఫ్రై అవుతుంది కదా, పచ్చివాసన అవుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. పోయినంత వరకు అట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాతకి టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాతకి ఆ ప్యూరీ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో. తర్వాతకి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు అక్కడ ఆయిల్ తేలుతున్నట్టు ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయి అంతవరకు క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాతకి క్యాప్ పెట్టి ఏమంటారు ఆయిల్ పైకి తేలే వరకు అట్లే ఉంచుకొని తర్వాతకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ కూడా కొంచెం వస్తుంది కదా ఇట్లా బయటికి, అప్పటి వరకు ఉంచుకొని ఇంకా మిగతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అట్లా ఉంటుంది కదా, అట్లా యాడ్ చేసుకున్న తర్వాతకి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే పెట్టుకోవాలి. తర్వాతకి ఆ విజిల్స్ 3 వచ్చిన తర్వాతకి తీసేసి చూస్తే మన టమాటా పులావ్ అయితే